నమస్తే. హలో ఓడి టీవీ చూసేవారు దయచేసి చివరి వరకు చూసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం. ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న భారతదేశం ఇంతకాలానికి మనం కన్న కలలు సాకారం చేశారు మన జమీమా గారు. భారతదేశ గౌరవానికి వన్నె తెచ్చినటువంటి భారత క్రికెట్ టీం జట్టుకు అభినందనలు తెలుపుచున్నాను. అయితే ఆమె సాధించిన సాహస విజయానికి ఎలాంటి మాటలతో గౌరవించాలి? అలా కాకుండా మన భారత పౌరులు కొంతమంది ఆమె పట్ల ట్రోలింగ్ చేస్తున్నారు. భారత గడ్డపైన పుట్టిన వారందరూ ప్రతి ఒక్కరూ భారతీయులమే కదా. అయితే నాకొక విషయం బాధ కలిగిస్తుంది. ఇలాంటి విషయం, పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా ఈ దేశపు వారే అలా మాట్లాడుతుంటే భారత దేశంలో పుట్టిన వారెవరికైనా బాధ కలుగుతుంది కదా. భారతీయుల పట్ల మంచిని చెడుగా చూసే వారికి మాత్రమే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మిత్రులారా, సాటి భారతీయులారా, మన దేశంలో ఎంతో మంది విజయభేరిని మ్రోగించి విజయాన్ని సాధించిన ఎంతో మంది స్త్రీలు మన దేశంలో ఉన్నారు. పేరు మోసిన స్త్రీలు కూడా ఉన్నారు మన దేశంలో. అయితే ఇంతకాలానికి ప్రపంచ విజేతగా నిలిచిన జమీమా గురించి ఆమె బాధపడేలా మాట్లాడారని అంటేనే బాధేస్తుంది. ఒకసారి ఆలోచించేది మిత్రులారా. కుల మత తారతమ్య భేదాలు లేనటువంటిదే కదా మన భారత సంస్కృతి. జమీమా గురించి మాట్లాడే ముందు ఆమె బాధపడుద్ది, ఆమె మనోధైర్యం దెబ్బతింటుంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఆమె మన తోబుట్టు లాంటిదే. మన తరపున, మన దేశం తరపున విరోచితంగా పోరాడి విజయాన్ని సాధించిన అక్కా చెల్లెమ్మలకు మనం చెప్పే విషెస్ గౌరవించినట్లుగా ఉండాలే కానీ బాధపడినట్లుగా ఉండకూడదు కదా. నేను మీకు నీతులు చెప్పట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. చూడండి, ప్రపంచమే మెచ్చుకుంటుంటే మనం ఇలా ఆలోచించడం ధర్మమేనా మిత్రులారా? ఆమె ఒకవేళ ఈ దేశంలో పుట్టడమే తప్పు అని అనుకుంటే ఎలా? అలాగా అనుకుంటే మనకు బాగుంటుందా చెప్పండి? కాబట్టి దయచేసి మంచికి మీ మేధస్సును వాడండి. కులం మతం అంటూ విమర్శించుకుంటూ పోతే దేశం ఏమైపోతుంది? నా తోటి సహోదరులారా, బలవంతుడు బలహీనుడికి ఊతనివ్వాలే కానీ ఉన్న ఊతకర్యం తీసివేయకూడదు కదా. అలా చేస్తే ఎవరు మెచ్చుకోతగ్గ విషయం కూడా కాదు కదా. అలాంటి ధర్మాలే కదా మనం నేర్చుకున్నది. ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు కదా. ప్రతి కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు. అయితే ఆ యజమాని లేకుంటే లేక చనిపోతే ఆ కుటుంబంలో అందరికీ మనోధైర్యం సన్నగిల్లుతుంది కదా. ఆ సమయంలో వారికి కావలసినది వారికి అండగా ఉండే మిత్రుల కోసం ఎదురు చూస్తారు. అలాంటప్పుడు ప్రేమ గల నమ్మకమైన మిత్రుడు వచ్చి భయపడకండి, మీకు నేనున్నా అని చెప్తే వారికి ఎంతో ఊరటగా ఉంటుంది. అవునా కాదా? నీరసించిన ఆ కుటుంబం ధైర్యంగా ఉండగలరు కదా. అలాగే జమీమా కూడా గెలుపు ఓటమిల మధ్య ఆమెకు ప్రెజర్ ఉండదా? ఉంటుంది కదా. గెలుపు చేజారిపోతుందేమో అని భయంతో ఆమెలో ఆమె ధైర్యాన్ని కూడగట్టుకుని టీం జట్టును ముందుకు నడిపించడానికి ఆమెకున్న ఒకే ఒక ఆధారం ఆమె ఆరాధించే దైవం, ఆయనే జీసస్. జీసస్ నా టీంను గెలిపిస్తాడు అని మనోధైర్యంతో ముందుకు సాగిన జమీమా విజయం వారి సొంతం చేసుకున్నారు. అలా ఆమె నిబ్బరంగా ఉండటానికి కారణం ఆమె మదిలో మెదిలిన జీసస్ కారణంగా విజయం వారి సొంతం చేసుకున్నామని భావోద్వేగంతో ఆమె మదిలో ఉన్న నమ్మకాన్ని ఆమె ఆరాధించే జీసస్ నన్ను గెలిపించాడు అని బయట పెట్టింది అంతే. మనం ఆమెలో ఉన్న భావాన్ని చూడాలి కానీ, లేక ఆమె ఆడిన ఆటే చూడాలి కానీ, ఆమెది ఏ కులం ఏ మతం అని చూసే అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, జ్ఞానం లేని వారు విమర్శించలేరు, జ్ఞానం ఉన్నవారే విమర్శించగలరు, పరిశీలించగలరు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏమిటంటే, మనం మనిషి మంచిగా ఆలోచిద్దాం, మనసుల్లా మానవత్వంతో ఉందాం. ఆ మనిషే ప్రేమించగలడు, ద్వేషించగలడు.
ఇలాంటివి అన్ని జ్ఞానానికి మూలం. మనిషిలాగా మంచి మనిషిలాగా ఆలోచిస్తే ఆ మానవుడే మాధవుడవుతాడు. ఇదే కదా మనం నేర్చుకున్నది. జ్ఞానవంతుడు ఒకరికి నేర్పించాలే కానీ హింసించినట్లుగా ఉండకూడదు కదా. కాబట్టి మిత్రులారా, మన దేశానికి గౌరవం తెచ్చిన జమీమాకు అందరం ధన్యవాదములు తెలుపుకుందాం. నేను ఒక భారత పౌరురాలిగా ఇదే కోరుకుంటున్నాను. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సహోదరులారా, నచ్చితే లైక్ చేయండి.